విశాఖలో దారుణం జరిగింది. ఇంటర్మీడియట్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. కూల్ డ్రింక్ లో మద్యం. 7 నెలల గర్భవతి అని తెలిసినా వదలలే భార్య నిండు. ఏందో న్యూసెస్. సరే మొబైల్ అయినా చూద్దాం. మీ సేఫ్టీ మీ చేతుల్లోనే ఉంటుంది. ప్రతి మినిట్ అవేర్గా ఉంటూ సరౌండింగ్స్ ని గమనిస్తూ ఉండమని చెప్పండి. సాయంత్రం ఏం వండుతున్నావు అమ్మ? నాకు ఎందుకు? ఫ్రెండ్స్ తోనే తినేసి వస్తాను, నైట్ లేట్ అవుతుంది. సరే సరే కానీ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నావా? అక్కడికి వెళ్ళగానే కాల్ చేయి, ఫోన్ లొకేషన్ కూడా షేర్ చేయి. లాస్ట్ టైం వెళ్ళావు కదా, ఆ ఫ్రెండ్స్ తో మాకు అస్సలు తిరగకు. ఏందమ్మా ఎప్పుడు లేని కొత్తగా ఇన్ని టిప్స్ చెప్తున్నావు? సరే కానీ నీకు ఒక వీడియో పంపిస్తాను, ఆ వీడియో చూసి అప్పుడు బయటకు వెళ్ళినాను. డాటర్స్, కూతుర్లున్న పేరెంట్స్ ఈ విషయాల్ని తప్పకుండా మీ డాటర్స్ కి నేర్పించండి. మీ డాటర్ ఏజ్ లో చిన్నగున్నా లేదా పెద్దగున్నా, మీ కూతురు చదువుకుంటున్నా లేదా జాబ్ చేస్తున్నా సరే, మీ డాటర్ సేఫ్టీగా ఉండాలని మీరు అనుకుంటే, వాళ్ళ ఫ్యూచర్ లో బాగుండాలని మీరు అనుకుంటే, అయితే నేను చెప్పే ఈ మాటల్ని మీరు ఎలాంటి హెజిటేషన్ లేకుండా, సిగ్గుపడకుండా మీ డాటర్స్ తో షేర్ చేయండి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెంట్ థింగ్స్ తెలుసుకునే ముందు, హలో అండి, వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. సో నేను మీతో ఈ 6 ఇంపార్టెంట్ టిప్స్ ని షేర్ చేస్తాను. ఇవి మీ డాటర్ లైఫ్ లో చాలా ఉపయోగపడతాయి. కాబట్టి వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ కాలంలో అమ్మాయిలు డెలికేట్ గా సిగ్గుపడుతూ ఉండే టైం ఇది కాదు. మీ డాటర్స్ కి చెప్పండి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా బ్రేవ్ గా, స్ట్రాంగ్ గా ఉండాలని మీ డాటర్స్ కి చెప్పండి. స్ట్రాంగ్ అంటే కేవలం ఫిజికల్ గా స్ట్రాంగ్ కాదు, మెంటలీ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. మీరిది అమ్మాయిలకి ఫస్ట్ నుంచి నేర్పిస్తే మీ డాటర్స్ ని ఎవరు కూడా మోసం చేయలేరు. సక్సెస్ఫుల్ డాటర్స్ అంటే వాళ్ళ ఫీల్డ్ లో ఎక్సెల్ అయిన ఫీమేల్స్ యొక్క ఎగ్జాంపుల్స్ ని మీ డాటర్స్ తో షేర్ చేయండి. వీళ్ళు సొసైటీలో డిఫరెంట్ గా ఆలోచించి సక్సెస్ అయ్యారు, నువ్వు కూడా సక్సెస్ఫుల్ అవుతావు అని మీ డాటర్స్ కి ధైర్యం చెప్పండి. ఇలా మీరు లైవ్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ మీ డాటర్స్ కి చెప్తున్నప్పుడు వాళ్ళలో చేంజ్ వస్తుంది. నౌ యాజ్ ఎ పేరెంట్ గా మీరు ఏం అర్థం చేసుకోవాలని అంటే, ఆడపిల్లలు అంటే కుటుంబం పైన బరువు కాదు, టెన్షన్ కాదు. డాటర్ అంటే 10 సన్స్ తో సమానం. ఇదే మీరు మీ డాటర్స్ కి చెప్పండి. అమ్మాయి అంటే ఓన్లీ కిచెన్ వర్కే అంకితం కాదు, వాళ్ళకి కరాటే కూడా నేర్పించండి. సెకండ్ థింగ్, మీ సేఫ్టీ మీ చేతుల్లోనే ఉంటుంది. ఎప్పుడు అలర్ట్ గా, జాగ్రత్తగా ఉండాలని అమ్మాయిలకు చెప్పండి. ప్రతి మినిట్ అవేర్ గా ఉంటూ సరౌండింగ్స్ ని గమనిస్తూ ఉండమని చెప్పండి. ఇంట్లో ఉన్నా బయట ఉన్నా అలర్ట్ గా ఉండాలని మీ డాటర్స్ కి చెప్పండి. చాలా సార్లు ఏమవుతుందంటే, ఇంట్లో అంకుల్ లేకపోతే కజిన్ లేదా నేబర్స్ వస్తూ ఉంటారు. అందరూ అని కాదు, బట్ కొందరు గర్ల్ చైల్డ్ ఉంటే వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకొని మాట్లాడడం కాకుండా వాళ్ళని టచ్ చేస్తూ ఉంటారు. ఇలా సర్వెంట్స్ కానివ్వండి, డ్రైవర్స్ అవ్వచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, అందరూ అలానే ఉంటారని కాదు, బట్ ఎవరు ఎలా ఉంటారో మనకు తెలియదు కదా. ఇలా మీకు కంఫర్టబుల్ గా లేదు అనుకునే సిచ్యువేషన్ లో ఎవరైనా బ్యాడ్ టచ్ లాంటివి చేస్తే వెంటనే మమ్మీ ఆర్ డాడీకి ఇన్ఫార్మ్ చేయాలని చెప్పండి, లేదా వాళ్ళనే ఇది కరెక్ట్ కాదు అని చెప్పమని చెప్పండి. ఎప్పుడైతే మీరు సైలెంట్ గా ఉంటారో ఆ పర్సన్ కి ఇంకా ధైర్యం వచ్చేస్తుంది. అందుకే అలర్ట్ గా ఉండడం మంచిది. సపోజ్ బయట కూడా మీ అమ్మాయి ఆఫీస్ లో ఉంటే వాళ్ళని వెంటనే కంప్లైంట్ చేయమని చెప్పండి. ఎవరైనా కొలీగ్స్ స్టేర్ చేసినా అంటే చూస్తూ ఉన్నా, మీతో ఎవరైనా అన్కంఫర్టబుల్ గా బిహేవ్ చేసినా వాళ్ళ గురించి మీ బాస్ లేదా HR డిపార్ట్మెంట్ లో కంప్లైంట్ చేయండి. ఇలా పేరెంట్స్ మీ డాటర్స్ కి స్టార్టింగ్ లోనే వాళ్ళని షట్ చేయమని చెప్తే బాగుంటుంది. థర్డ్ పాయింట్, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ముఖ్యం. మీ డాటర్స్ కి మేకప్ కన్నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్ అని చెప్పండి. ఎవరిని కూడా అమ్మాయిలతో లూజ్ టాక్ చేసే లిబర్టీని ఇవ్వకూడదని మీ డాటర్స్ కి నేర్పించండి. ఎందుకంటే ఒక అమ్మాయికి సెల్ఫ్ రెస్పెక్టే మోస్ట్ వాల్యుబుల్ కాబట్టి. సపోజ్ మీరు ఒక పెయింటింగ్ వేస్తున్నారు, దానికోసం అంటే ఆ పెయింటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు టైం పడుతుంది కదా. అదే పెయింటింగ్ ని చెడగొట్టాలంటే, దానిపైన మచ్చ వేయాలంటే ఒక్క సెకండ్ చాలు కదా. ఇలా మచ్చ పడొద్దు అంటే అమ్మాయిలకి పేరెంట్స్ ఏం నేర్పించాలంటే, ఎవరితో కూడా ఒక ఓపెన్ బుక్ లాగా సీక్రెట్స్ ని షేర్ చేయొద్దని చెప్పండి. అంటే తమ ఫీలింగ్స్ ని అర్థం చేసుకునే వారికే ఫీలింగ్స్ షేర్ చేయాలి అని నేర్పించండి. లేదంటే జనాలకి కన్నీళ్లు కూడా ఒక బిస్లరీ వాటర్ లాగే కనిపిస్తాయి. బాధలో ఏడిస్తే కూడా చూసి నవ్వుతారు కొందరు. అర్థమైంది కదా. ఇప్పుడు ఫిఫ్త్ పాయింట్, అమ్మాయిలు మీ లక్ష్మణ రేఖని మీరే తయారు చేసుకోండి. అంటే మీ లిమిట్స్ ని సెట్ చేసుకొని దాన్ని క్రాస్ చేయకండి. మీ డాటర్స్ ని బటర్ఫ్లైస్ లా కాకుండా ఒక హనీ బీలా ఉండాలని నేర్పించండి. తేనెటీగని అబ్జర్వ్ చేశారా ఎప్పుడైనా? వాటికి ఎగరడానికి వింగ్స్ ఉంటాయి. ఎవరైనా ఎక్స్ట్రాల్ చేస్తే కూడా కుట్టడానికి స్టింగ్ ఉంటుంది. అలాగే నో మీన్స్ నో
అంటే అమ్మాయిలకి పేరెంట్స్ నో చెప్పడం కూడా నేర్పించండి. ఇది చాలా ఇంపార్టెంట్. మెయిన్ గా మెంటలీ స్ట్రాంగ్ గా ఉండడం తెలిసి ఉండాలి. వై? బికాస్ అమ్మాయిలు ఈజీగా ఎమోషనల్ అయిపోతారు. ఇలా ఉండకూడదు అని మీ డాటర్స్ కి చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ కుంఫు కరాటే నేర్చుకుని ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉండి మెంటలీ వీక్ గా ఉంటే ఎలా చెప్పండి? ఇలా ఉంటే లాభం లేదు కదా. మెంటలీ స్ట్రాంగ్ ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. సపోజ్ ఒక అమ్మాయి ఆటోలో వెళ్తుంది. ఇప్పుడు ఆమె నర్వస్ గా ఉండి గోర్లు కొరుక్కుంటూ ఉంటే ఈమె నర్వస్ గా ఉంది, భయపడుతుంది అని ఆ ఆటో డ్రైవర్ కి అర్థమైపోతుంది. అండ్ ఆ ఆటో డ్రైవర్ ఏమైనా అడిగితే వణుక్కుంటూ తడబడుతూ మాట్లాడడం కరెక్ట్ కాదు అని మీ డాటర్స్ కి చెప్పండి. ఎప్పుడు కూడా అమ్మాయిల బాడీ లాంగ్వేజ్ అనేది కాన్ఫిడెంట్ గా ఉండాలి. నేను ఎవరికి భయపడను అనేట్లు ఉండాలి. మీ కాన్ఫిడెన్స్ అండ్ మీ పర్సనాలిటీ చూసి అందరూ మీతో లిమిట్ లో బిహేవ్ చేయాలి. ఇలా ఉండండి అని మీ బుజ్జి తల్లికి చెప్తూ ఉండండి. అంటే పేరెంట్స్ ఈ పాయింట్స్ మీ డాటర్స్ కి అర్థమయ్యేలా కూల్ గా చెప్పండి. మన 5th పాయింట్ వచ్చేసి టెక్నాలజీని మంచి వేలో ఉపయోగించమని చెప్పండి. లైక్ అమ్మాయిలు ఇంటి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు మొబైల్ ఫోన్స్ ని ఫుల్ ఛార్జింగ్ పెట్టుకోవాలని రిమైండ్ చేస్తూ ఉండండి. నార్మల్ గా అమ్మాయిలు ఏం చేస్తారంటే బయటకు వచ్చిన తర్వాత హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ లౌడ్ గా మ్యూజిక్ వినడం చేస్తూ ఉంటారు, చాటింగ్ చేస్తూ ఉంటారు. సరౌండింగ్స్ లో ఏం జరుగుతుందో అసలు పట్టించుకోరు. రోడ్ పైన ఎవరైనా ఫాలో చేస్తున్నారా అనే విషయం కూడా తెలియకుండా ఫోన్ లోనే మునిగిపోతారు. ఎవరైనా మీ పర్సు లేకపోతే మీ మొబైల్ లేదా చైన్ లాగడానికి వస్తున్నారా అనేది అబ్జర్వ్ చేయరు. ఆ దొంగ వచ్చి పర్సు గుంజుకొని పారిపోయేటప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా ఘోరం ఏంటంటే చాటింగ్ చేస్తూ ముందు గుంతలున్నాయా లేదా, బురద ఉందా లేదా కూడా చూసుకోకుండా పడిపోతూ ఉంటారు. గర్ల్స్, ఇలా ఉండకండి ప్లీజ్. మీరు రోడ్ పైన ఉన్నప్పుడు చుట్టుపక్కల ఏం జరుగుతుందో అవేర్నెస్ గా ఉండండి. మీ ఐస్ ని ఓపెన్ గా పెట్టుకోండి. ఇంకా స్పీడ్ డైల్ లో ఎమర్జెన్సీ నంబర్స్ ని సేవ్ చేసి పెట్టుకోండి. ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ డాటర్స్ బయట ఉన్నప్పుడు లైవ్ లొకేషన్ ని పేరెంట్స్ తో లేకపోతే సిబ్లింగ్స్ తో కంపల్సరీ షేర్ చేయాలని చెప్పండి. పాత కాలంలో అయితే ఈ టెక్నాలజీ లేక ఇబ్బంది పడేవారు. కానీ పేరెంట్స్ ఈ రోజు ఈ ఆప్షన్ ఉందంటే దీన్ని గుడ్ వేలో మంచిగా యూజ్ చేసుకోండి. కొన్ని ఇంపార్టెంట్ యాప్స్ ని కూడా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఆన్లైన్ ఫ్రాడ్స్, సైబర్ బులింగ్ లాంటివి ఫేస్ చేస్తే వెంటనే పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయాలని చెప్పండి. టెక్నాలజీ వైస్ అప్డేటెడ్ గా ఉండాలి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అని మీ డాటర్స్ కి అర్థమయ్యేలా చెప్పండి. నౌ 6th పాయింట్ వచ్చేసి మీ కంపెనీ అంటే ఫ్రెండ్స్ సర్కిల్ మంచిగా పెట్టుకోవాలని చెప్పండి. ఒక మంచి పుస్తకం 100 ఫ్రెండ్స్ తో సమానం అంట. కానీ ఒక మంచి ఫ్రెండ్ మోటివేట్ చేస్తే ఆ ఒక్క ఫ్రెండ్ మొత్తం లైబ్రరీతో సమానం అంట. సో మంచి ఫ్రెండ్స్ ని సెలెక్ట్ చేయాలని మీ డాటర్స్ కి టీచ్ చేయండి. సపోజ్ మీరు కోల్ మైన్ లో బొగ్గు గనుల్లో వెళ్లారు. అక్కడ మీరు దేన్ని కూడా టచ్ చేయలేదు. కానీ అక్కడ నుంచి బయటకు వచ్చాక మీ కాళ్ళకి లేకపోతే మీ చేతులకి బ్లాక్ గా అంటుకొని ఉంటుంది కదా. కానీ అదే మీరు ఒక పర్ఫ్యూమ్ షాప్ కి వెళ్లారనుకోండి, అక్కడ కూడా మీరు ఏం చేయకుండానే బయటకు వచ్చినప్పుడు మీ నుంచి మంచి స్మెల్ వస్తుంది కదా. అంటే అర్థం ఏంటంటే మీరు ఎలాంటి పర్సన్స్ యొక్క కంపెనీలో ఉంటారో వాళ్ళ ఎఫెక్ట్ మీ పైన ఖచ్చితంగా ఉంటుంది. మంచి ఫ్రెండ్స్ తో ఉంటే మంచి మాటలు నేర్చుకుంటారు. అదే చెడు పర్సన్స్ తో ఉంటే మిమ్మల్ని కూడా చెడ్డవారిలానే చూస్తారు. ఇలా మీ పిల్లల ఇమేజ్ అండ్ రెప్యుటేషన్ అనేది చెడిపోతుంది. ఆల్సో పేరెంట్స్ కి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఫలానా వాళ్ళ అమ్మాయి కదూ, వాళ్ళతో తిరుగుతుందేంటి అని మాట్లాడే అవకాశం జనాలకి దొరుకుతుంది. అందుకే వేరే వాళ్ళతో మాటలు పడే ఛాన్సే ఎందుకు ఇవ్వాలి? మంచి ఫ్రెండ్స్ తో ఉండాలి. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలని మీ డాటర్స్ కి నేర్పించండి. చూసారు కదా, ఈ 6 ఇంపార్టెంట్ థింగ్స్ ని మీ డాటర్ కి టీచ్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే అన్ఫార్చునేట్లీ ఫ్యూచర్ లో ఏదైనా టఫ్ సిచ్యువేషన్ ఎదురైతే దాన్ని స్ట్రాంగ్ గా మీ అమ్మాయి ఎదుర్కొంటుంది కాబట్టి. అండ్ పేరెంట్స్, మీకు కూడా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీరు కూడా మీ థాట్స్ ని చేంజ్ చేయండి. అమ్మాయిని మంచిగా చదువుకునేలా ఎంకరేజ్ చేయండి. అవేర్ గా ఉండండి. అప్పుడు చూడండి మీ డాటర్స్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారు. ఈ వీడియో చూసాక మీ ఒపీనియన్స్ ని కమెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. ఇంకా ఏదైనా నేను కవర్ చేయని టిప్స్ ఏమైనా ఉంటే కమెంట్ రూపంలో షేర్ చేయండి. మీ కామెంట్స్ నేను తప్పకుండా చదువుతాను, వాటిపైన వర్క్ చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే అమ్మాయిలున్న పేరెంట్స్ కి ఇది ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి విషయాలు మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి, చాలా రాబోతున్నాయి కూడా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు న్యూ వీడియో రిలీజ్ చేసినా మీకే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.